క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. యూట్యూబర్ హర్ష సాయిపై హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో మరోసారి ఫిర్యాదు చేసింది అతని బాధితురాలు. తనకు ఈమెయిల్స్ పంపించి వేధిస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చింది. తన లాయర్తో కలిసి నార్సింగి పిఎస్కు వెళ్లిన ఆమె హర్ష సాయిపై ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేశాడని, 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఇప్పటికే ఇదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు తనకు ఈమెయిల్స్ పంపుతూ వేధిస్తున్నాడని మరో కంప్లైంట్ ఇచ్చిందామె. నార్సింగి పిఎస్లో మరొక కంప్లైంట్ ఇచ్చింది హర్ష సాయి బాధితురాలు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఏమేమి అంశాలు మెన్షన్ చేసిందా మీ కంప్లైంట్ లో? బిందు, యూట్యూబర్ హర్ష సాయి బాధితురాలు మరొకసారి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. అయితే ఇప్పటికే హర్ష సాయి పైన కూడా పోలీసులు అత్యాచారంతో పాటు బెదిరింపులకు సంబంధించి మోసం చేసిన నేపథ్యానికి సంబంధించి కూడా పలు కేసులు నమోదు చేశారు. కానీ తాజాగా అతను అబ్స్కాండింగ్ లో ఉండి తనను మెయిల్స్ ద్వారా వేధింపులకు గురి చేస్తా ఉన్నాడు, బెదిరింపులకు పాల్పడుతున్నట్టు మరోసారి పోలీసులను ఆశ్రయించింది. దీని సంబంధించి పోలీసులు అయితే న్యాయవాది సమక్షంలో కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ చేరుకుని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పటికే హర్ష సాయికి సంబంధించి కూడా ఫోన్లు అందుబాటులో లేకపోవడం, అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూడా ఆ పరారులో ఉన్న నేపథ్యం సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు. బాధితులకు సంబంధించి మెడికల్ టెస్టులతో పాటు ఈమె దగ్గర వాంగ్మూలాన్ని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ ఆధారంగా వర్షాన్ని ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ బాధితురాలు మళ్లీ పోలీసులు ఆశ్రయించడం మాత్రం సంచలనం కలిగిస్తా ఉంది. అంటే హర్ష సాయి అండర్ గ్రౌండ్ లో ఉండే మళ్లీ ఈవెన్ మెయిల్స్ ద్వారా బెదిరింపులో పాల్పడుతున్నట్టు కూడా ఆమె కొన్ని ఆధారాలను పోలీసులకు చూపిస్తూ కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఒక సినిమా, మెగా సినిమాకి సంబంధించి కూడా ఆ కాపీ రైట్స్ విషయంలో కూడా 2 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేశాను, డబ్బులు తీసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడని మోసం చేశాడు. తన తండ్రి ఇమ్రాన్ అనే మరొక వ్యక్తితో పాటు అరెస్ట్ అయ్యి 3 పైన కూడా ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉండగానే మరోసారి పోలీసులు ఆశ్రయించడం మాత్రం ప్రస్తుతం సంచలనం కలిసి మరి పోలీసులు చూడాలి. హర్ష సాయి అరెస్ట్ కి అయితే దాదాపుగా రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. హర్ష సాయి మాత్రం ప్రస్తుతం పరారిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.